ఫస్ట్ మూవీ ఏంటి డైరెక్టర్‌గా చేసింది? డైరెక్టర్‌గా నా ఫస్ట్ మూవీ 'కాశీ అమ్మ'. ఓకే. 'కాశీ' మూవీ చేయటానికి కూడా ఒక బలమైన రీజన్ ఉంది. ఆ హుహు. కథ సెలెక్ట్ చేసుకోవడానికి. నేను చాలా పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. హ్మ్. రేలగ నరసింహారావుని, కోటి రామకృష్ణ గారని, ఓకే. బోయిన సుబ్బారావు గారు, రవిచంద్ర గారు, హ్మ్. తర్వాత కృష్ణారెడ్డి గారి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా ఉన్నాను నేను. హుహు. సూపర్ గుడ్‌లో అయితే నేనే అన్ని సినిమాలకి రైట్ ఫ్రమ్ 'నువ్వొస్తావు' అని 'ఎండలో' జాయిన్ అయ్యాను. ఆ హుహు. కంపెనీ అన్ని సినిమాలకి నేనే కో డైరెక్టర్‌ని. ఓకే. సో, ఆ సినిమాలందరూ కూడా ఫస్ట్ టైమే డైరెక్టర్లు. హ్మ్. హ్మ్. రీమేక్‌లే చేసేవారు. రీమేక్‌లు చేస్తున్నప్పుడు చౌదరి గారు అడిగారు, "నేను చేస్తాను. ఏదైనా రీమేక్ తీసుకోవచ్చు కదా!" అని. "సార్ తెలుగోళ్ళు కూడా కథలు చెప్పగలరా సార్?" అన్నాను. హ్మ్. తమిళ్లో అడిగారు. హ్మ్. "నీకు సులువుంగిలా కథ" అన్నాను. హ్మ్. "சொல்றேன் సార్." హ్మ్. సరే. కథ చర్చింగ్‌లో ఒక స్టోరీ ఏంటనంటే, దేవయాని అని ఒక హీరోయిన్ ఉంది. తనకు డైరెక్టర్‌నే చేసుకుంది. ఇద్దరికి కాంట్రాస్ట్ ఉంది. అప్పటికి నేను తమ్ముడు సినిమాకి అసోసియేట్. తమ్ముడు సినిమాకి తమిళ్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. హుహు. స్టోరీ సెట్టింగ్ కోసం. హ్మ్. 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 అతను, దేవయాని హస్బెండ్ రాజకుమారు వీళ్ళిద్దరూ కూడా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్సు, 'పుదు వసంతం' డైరెక్టర్ విక్రమన్ దగ్గర అసిస్టెంట్స్. హుహు. విక్రమన్ దగ్గర అసిస్టెంట్స్. ఓకే. ఇతనేం చేశాడంటే విక్రమన్, ఆ అమ్మాయి బర్త్‌డే వస్తే, ఆ అమ్మాయి ఊరెళ్ళి చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు ఎవరెవరి దగ్గరున్నాయి, ఎవరెవరి దగ్గరున్నాయి, ఎవరెవరి దగ్గరున్నాయి, ఫోటోలన్నీ కలెక్ట్ చేసి, ఒక హ్మ్. ఆల్బమ్ చేసి, హ్మ్. అంటే ఆ అమ్మాయికే తెలీదు ఆ ఫ్రెండ్స్ ఉన్నారని. అంటే ఇతను షూటింగ్ గ్యాప్‌లోనే ఆ అమ్మాయి ఊరే ఊరు, పలానా ఊరు, పలానా ఫ్రెండ్ ఉంది. ఓకే. అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఇట్లాగా 2 ఇయర్స్ కలెక్ట్ చేశాడు. హ్మ్. ఇన్ ద బేసిస్ ఆఫ్ ఆ అమ్మాయిని లవ్‌లో దింపటానికి.